ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇరేషనల్ నెంబర్ అని చెప్పేసి అని అడిగాను. అంటే ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి √12 × 3, ఆప్షన్ 2 వచ్చేసి √32 × 2, ఆప్షన్ 3 వచ్చేసి √35 + 16, ఆప్షన్ 4 వచ్చేసి √25 + 16. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్కి ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్కి రిజల్ట్ వచ్చేసి 36. అంటే 36 అంటే √36 అని అంటే 6 వస్తుంది. ఈ 6ని మనం p/q ఫార్మాట్లో రాయొచ్చు కాబట్టి ఇది ఇరేషనల్ నెంబర్ కాదు, రేషనల్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ √32 × 2 అంటే 64. 64కి మనం p/q ఫార్మాట్లో రాయొచ్చు కాబట్టి అది కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ √35 + 14 అంటే ఇది వచ్చేసి 49. 49 అంటే దీన్ని 7 అంటే ఈ రూట్ వాల్యూ వచ్చేసి 7 వస్తుంది కాబట్టి ఈ 7ని కూడా మనం p/q ఫార్మాట్లో రాయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 49/7 అంటే 7 వస్తుంది. అట్లా మనం ఎలాగైనా సరే దీన్ని p/q ఫార్మాట్లో రాయవచ్చు కాబట్టి ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. అదేవిధంగా √25 + 16 అంటే 41. ఈ 41ని మనం p/q ఫార్మాట్లో రాయలేం. √41ని p/q ఫార్మాట్లో రాయలేం. √41కి వచ్చే రిజల్ట్ని మనం p/q ఫార్మాట్లో రాయలేం కాబట్టి ఇది ఇరేషనల్ నెంబర్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4.